పీసీసీ మాజీ చీఫ్లిద్దరూ కారెక్కారు. ఒకేసారి కాకపోయినా కొన్నేళ్ల గ్యాప్లో ఇద్దరూ గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే వారిద్దరి మధ్య పొసగదన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. నిజంగా వారిద్దరి మధ్య విభేదాలున్నాయా? కేకే గురించి డీఎస్ ఏమనుకుంటున్నారు? అసలు డీఎస్ ఏ పదవిపై ఆశలు పెట్టుకున్నారు? తెలంగాణ ఇచ్చింది మేమేనన్న నేతలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చేశారు. చోటామోటా లీడర్లే కాదు, రాజకీయ ఉద్దండులు కూడా కారెక్కారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేకే గతంలోనే గులాబీ కండువా కప్పుకుంటే డీఎస్ ఈ మధ్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దరు పెద్దలు టీఆర్ఎస్ లో చేరటంతో వారిద్దరికీ పొసగటం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం చర్చించాలన్నా కేకే దగ్గరికి వెళ్లేవారు కేసీఆర్. కానీ ఇప్పుడు డీఎస్ కూడా రావడంతో కేకే ప్రాధాన్యం తగ్గుతుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ కేకే విషయంలో డీఎస్ కు ఉన్న అభిప్రాయం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కేకేతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పేశారు డీఎస్. గురువారం మీడియాతో చిట్చాట్లో మనసులో మాట చెప్పారు. కేకే తనకంటే సీనియర్ అని, రాజకీయంగా గురువులాంటి వారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో ఎవరికంత ప్రాధాన్యమన్న విషయంలో క్లారిటీ లేదన్న భావన మాత్రం పార్టీ వర్గాల్లో ఉంది. కేకే పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ సెక్రటరీ జనరల్ పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్ కి ఏ పదవిస్తారన్న చర్చ మొదలైంది. కేబినెట్ లో చర్చించుకుంటారా, ఆయన సేవల్ని పార్టీకి వాడుకుంటారా, లేకపోతే ఢిల్లీ స్థాయిలో పదవిస్తారా అన్న క్లారిటీ లేదు. డీఎస్ గురువారం మీడియాతో మాట్లాడటానికి ఆయన సెంటిమెంటే కారణమట. కేసీఆర్ లాగే డీఎస్ కి నమ్మకాలు, సెంటిమెంట్లు ఎక్కువే. సాయిబాబాను నమ్ముకున్నప్పటి నుంచి అంతా మంచే జరిగిందని, అందుకే గురువారం సెంటిమెంట్ డే అని డీఎస్ నమ్మకం. కానీ డీఎస్ టీఆర్ఎస్ లో చేరింది బుధవారం. గురువారం అష్టమి రావడంతో బుధవారమే కండువా మార్చేశారు. అష్టమి రోజున కేసీఆర్ కూడా పార్టీలో చేరికలకు ఒప్పుకోరు కాబట్టి ముందు రోజే కారెక్కారు డీఎస్. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడటానికి కూడా డీఎస్ ముహూర్తం పెట్టుకున్నారట. సీఎం కేసీఆర్ బుధవారం డీఎస్ ఇంటికి వచ్చారు. అదే రోజు డీఎస్ మాట్లాడాల్సి ఉంది. కానీ సెంటిమెంట్ ప్రకారం గురువారం మీడియాతో ముచ్చటించారు. సీఎం మీకు ఏ పదవిస్తారని ప్రశ్నిస్తే అన్ని పదవుల్ని అనుభవించాను, రాని పదవి అదొక్కటే, అది ఆయన ఇవ్వలేడు, నేను అడగలేనని డీఎస్ చెప్పడం కొసమెరుపు. ఇంతకీ డీఎస్ చేపట్టిన ఆ ఒక్క పదవి సీఎం పోస్టే. దీంతో డీఎస్ మధ్యలో అసలు ఏముందనే దానిపై ఇంటా బయట ఒకటే గుసగుస.